ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ తేజస్వి గోల్డెన్ బ్లాగ్స్. నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం గోల్డ్ దేవుడి విగ్రహాలు అండ్ నెట్ వెయిట్ వాటి ప్రైస్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి. అంటే నేను ఈరోజైతే క్యాల్కులేట్ చేశాను, ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అది కింద స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. మాక్సిమం అందరూ గోల్డ్ రెడీమేడ్‌గా తీసుకుంటారు కదండీ! రెడీమేడ్‌గా తీసుకున్నవి ఎక్కువ కాలం మనకి మన్నిక రాదు. అదే మనము డైలీ వేర్ యూజ్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చేయించుకుంటేనే మనకి స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ ఒక గ్రామ్ అటు ఇటు అయినా కూడా మనకి కొన్నాళ్ళనేవి మన గుర్తుగా అప్పుడు పలానా రోజు ఇది చేయించాము, పలానా రోజు అది చేయించాము అని చెప్పి చాలా గుర్తుగా ఉంటుంది. సో, మీరు కూడా మాక్సిమం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో గోల్డ్ మేకింగ్ చేయించుకోవటానికి ప్రిఫర్ చేయండి మీ గోల్డ్ స్మిత్ దగ్గర. అండ్ మనం పెద్ద పెద్ద షాప్స్‌కి వెళ్ళి రెడీమేడ్‌గా వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాము. అలాగే వాళ్ళు వేస్టేజ్, మేకింగ్ చార్జెస్ కూడా చాలా ఎక్కువ వేస్తారు. మనము జిఆర్‌టీ గానీ, ఆ తర్వాత మలబార్ కానీ అట్లాంటి పెద్ద పెద్ద షాప్స్‌లో మనం మేకింగ్ చార్జెస్ ఇవన్నీ గూడా 20%, 25%, 23% వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేసుకుంటూ ఉంటారు. అదే మనం గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్నామనుకోండి, మాక్సిమం 10%, 12% తప్పించి అంతకన్నా ఎక్కువ తీసుకోరు. అండ్ మనకి ఐటెమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎవరైతే గోల్డ్ స్మిత్ దగ్గర చేయించటం అలవాటు లేదో వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో, మీకే అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయనేది. అండ్ అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేయించుకోకూడదు. నమ్మకం ఉండాలి. మీ ఇంటి దగ్గరో లేకపోతే చిన్న చిన్న షాపుల్లో గోల్డ్ స్మిత్స్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకుంటే గనుక మీకు చాలా చక్కగా చేసిస్తారు. నేనైతే మాక్సిమం నా జ్యువెలరీ చేయించుకోవటానికి ప్రిఫర్ చేస్తాను. సో, నా గోల్డ్ జ్యువెలరీ వీడియో కూడా నేను ముందు ముందు వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. సో, కొంచెం టైం అయితే పడుతుంది. నేను జ్యువెలరీ ఎలా చేయిస్తాను, డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఇప్పుడైతే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి.
అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఎవరైతే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.